వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోంగూర చట్నీ చేయబోతున్నానండి. గోంగూర చట్నీకి కావలసిన పదార్థాలు: ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలండి. గోంగూర చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చూపించే విధంగా చేసుకోండి, చాలా బాగా ఉంటుందండి టేస్ట్. కడాయి వేడెక్కిన తర్వాత నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత మనము జీలకర్ర వేసుకోవాలండి. 2 స్పూన్లు జీలకర్ర వేసుకున్నానండి. మీరు గోంగూరను ఎంత తీసుకుంటారో దాని క్వాంటిటీని బట్టి జీలకర్ర, ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇలా జీలకర్ర, ధనియాలు వేయించుకొని దోరగా వేయించుకున్న తర్వాత మనము ఎండుమిరపకాయలని వేసుకోవాలండి. ఎండుమిరపకాయలైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిరపకాయలైనా వేసుకొని వేయించుకోవచ్చండి. చట్నీకి ఇలా ఎండు మిరపకాయలైనా చేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలైనా చేసుకోవచ్చండి. ఇలా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత పల్లీలను వేయించుకోవాలి. ఇలా పల్లీలను కూడా దూరగా వేయించుకోవాలండి. ఎక్కువగా మాడనివ్వకూడదు, చేదు వస్తుందండి చట్నీ. కాబట్టి దూరగా వేయించుకోవాలి పల్లీలను. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలండి. తర్వాత అదే కడాయిలోనే నూనె వేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు గోంగూరను వేయించుకోవడానికి కొంచెం నూనెను వేసుకోవాలండి. నీళ్ళల్లో బాగా కడిగి పెట్టుకోవాలండి. గోంగూర మట్టి ఉంటుంది కాబట్టి 2-3 సార్లు నీళ్ళతో కడుక్కొని ఆ గోంగూరను ఇలా నూనె వేసుకొని పెనములో కడాయిలో వేయించుకోవాలండి. ఇలా గోంగూరను వేయించుకొని చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి. గోంగూరలు కూడా 2 రకాలు ఉంటాయండి. తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర అండి. మీ పక్క కూడా ఏ గోంగూర వస్తుందో తెలియజేయండి. ఇది పట్నం గోంగూర అంటారండి. హైబ్రిడ్ ఇది ఎర్ర గోంగూర. ఇది పులుపు చాలా ఉంటుందండి. తెల్ల కాడలు ఉండే గోంగూర అయితే అది కూడా బాగా ఉంటుందండి టేస్ట్. ఇది కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవండి. దీనికి ఏమి చింతపండు అవేం అవసరం లేదండి. ఇదే పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం గోంగూర ఎక్కువ వేసుకున్నామంటే బాగుంటుందండి. తెల్ల గోంగూరకైతే కొంచెం వేసుకోవాల్సి వస్తుందండి. కానీ టేస్ట్ మాత్రం తెల్ల గోంగూరనే చాలా బాగా ఉంటుందండి. మాకు మధ్యప్రదేశ్లో మాత్రం గోంగూర దొరకదండి. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను కాబట్టి గోంగూర చట్నీ చేసుకొని తింటున్నామండి. ఇలా పప్పు కూడా చేసుకోవచ్చు. ఇలా వేయించుకోవాలండి నేను చూపించిన విధంగా. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత గోంగూర చట్నీకి ఉల్లిపాయలను వేసుకోవాలండి. అందుకని కొంచెం నూనె వేసుకొని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేయించుకోవాలండి. గోంగూర చట్నీకి ఉల్లిపాయలు వేసుకుంటేనే టేస్ట్ అదిరిపోతుందండి. అవి అన్నంలో కలుపుకొని పంటి కింద పడితే చాలా బాగా ఉంటుందండి గోంగూర చట్నీకి. ఇలా అన్నీ వేయించుకున్నాక మిక్సీ జారులో జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, అవి వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వేసుకునేటప్పుడే మనము కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలండి. నేను ఒక 10 దాకా వేసుకున్నానండి. అది కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి మిక్సీ పట్టుకోవాలండి. కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి. చాలా మెత్తగా ఏమీ పట్టుకోని అవసరం లేదండి. ఇలా నేను చూపించే విధంగా పట్టుకోండి. తర్వాత దాంట్లోకి వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి. చాలా మెత్తగా పట్టుకోకూడదండి మిక్సీ. మనం రోట్లో రుబ్బిన విధంగా మిక్సీని పట్టుకున్నామంటే కచ్చా పచ్చాగా చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. తరువాత మనము వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి ఒక్కసారి అలా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడు టేస్ట్ ఉల్లిపాయలు కూడా గోంగూర చట్నీలో మిక్స్ అయినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి. వేయించుకున్నాం కదా, ఎక్కువగా ఏమీ బాగా టేస్ట్ ఉండదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఉల్లిపాయలని. మనం రోట్లో దంచిన విధంగానే ఉంటుందండి. ఇలా మిక్సీలో కచ్చా పచ్చాగా దంచుకొని తర్వాత దానికి పోపు పెట్టుకుంటున్నానండి. ఇలా ఒక కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు ఇలా పోపు దినుసులు వేసుకొని వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న కొంచెం ఇంగువ వేస్తున్నానండి.
గోంగూర చట్నీకి ఇంగువ వేస్తే వాసన బాగా ఉంటుందండి. ఇలా పోపులో ఇంగువ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గోంగూర చట్నీని వేసి పోపులో కలుపుకోవాలండి. చూడండి ఉల్లిపాయలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అలా కనిపిస్తూ ఉండంగా మిక్సీ పట్టుకోవాలండి. మనకు చాలా టేస్టీగా ఉంటాయండి. అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుంది. చూపించిన విధంగా చేసుకోండి.